కర్నూలు జిల్లా ఆలూరు అంబేద్కర్ సర్కిల్లో న్యాయయాత్ర భాగంలో బహిరంగ సభలో ఏపీ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ఆర్ షర్మిల పాల్గొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఆరికట్ల నవీన్ కిషోర్, కర్నూలు ఎంపీ అభ్యర్థి రాంపులయ్య యాదవ్ ను గెలిపించారని వైఎస్ఆర్ షర్మిల కోరారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గెలిస్తే ప్రత్యేక హోదాను తెస్తామన్న వైఎస్ షర్మిల, రైతులకు 2 లక్షల రుణమాఫీ, ప్రతి పేదింటి మహిళ కుటుంబానికి గడపడానికి నెలకి 8,230 రూపాయలు, సంవత్సరానికి ₹1,00,000 చొప్పున 5 సంవత్సరాలకు గాను 5 లక్షలు ఇస్తామన్నారు. ఆలూరు ప్రజలకు చేరువచ్చిన ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అయ్యకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అమ్మకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ వైఎస్ షర్మిలారెడ్డి శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటాను. కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ, కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి పార్టీ. కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ప్రత్యేక హోదా, 10 సంవత్సరాల ప్రత్యేక హోదా వస్తుంది మన ఆంధ్ర రాష్ట్రానికి. మీరు ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రైతులకి 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి. ఇక్కడ ఇంతమంది అక్క చెల్లెలు ఉన్నారు. అమ్మా, మేము చెప్తున్నాం, ప్రతి పేద ఇల్లు గడవడానికి, ప్రతి పేదింట మహిళకి 8